నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో హెర్నియాకు రోబోటిక్ సర్జరీ. మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తోందా? జుట్టు రాలిపోతోందా? ఈ జాగ్రత్తలు మీకోసమే. జిఎల్పి మందులతో బరువు తగ్గడం వరమా ప్రమాదమా? ఇంకా హెల్త్ టిప్. పొట్టలో చిన్న ఉబ్బుగా మొదలై తీవ్రమైన అసౌకర్యాన్ని తెచ్చిపెట్టే హెర్నియాను బాగు చేయడానికి ఒకప్పుడు తప్పనిసరిగా ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. దీంతో చర్మంపై పెద్ద కోత, ఆపై కుట్లు, వారాల తరబడి బెడ్ రెస్ట్ అవసరం అయ్యేది. అయితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ రాకతో హెర్నియాకు ఇవాళ చాలా తక్కువ కోతతోనే సర్జరీ చేసేస్తున్నారు. తాజాగా రోబోటిక్ పద్ధతిలోనూ హెర్నియాను సరిచేస్తున్నారు. రోబోటిక్ హెర్నియా సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావటం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరో భాగంలోకి చొచ్చుకు రావటాన్ని హెర్నియాగా పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావటానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. హెర్నియాలో చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలామందిలో ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి, బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. హెర్నియా అంటే మన అబ్డామిన్ క్యావిటీ లోపల ఉన్న ఇంటెస్టైన్ కానీ, మన ఫ్యాట్ కానీ, మన అబ్డామిన్ క్యావిటీ వాల్స్ వీక్ అవ్వడం ద్వారా ఒక రంధ్రంలోంచి బయటకు రావడాన్ని హెర్నియా అంటాం. ఈ హెర్నియా ఎందుకు వస్తుంది? యూజువల్గా మన పొట్టలో ప్రెషర్ ఎక్కువైనప్పుడు, అంటే చాలా రోజులు దగ్గున్నప్పుడు, లేదా మోషన్ కోసం కాన్స్టిపేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టడం ద్వారా, లేదా కొన్నిసార్లు ఈ ప్రెగ్నెన్సీ వల్ల, కొన్నిసార్లు న్యాచురల్గా పుట్టుకతో కూడా కొన్నిసార్లు హోల్స్ ఏర్పడి వచ్చే అవకాశం ఉంటుంది. నాకు హెర్నియా రీసెంట్గా డిటెక్ట్ అయింది, బట్ నాకు ఇప్పుడు పెయిన్ లేదు, హెర్నియాకి నేను ఆపరేషన్ చేయించుకోవాలా లేదా? హెర్నియాకి సర్జరీ అవసరం ఉందా లేదా అనేది మన హెర్నియా సైజుని బట్టి, అదున్న లొకేషన్ని బట్టి డిసైడ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద హెర్నియాస్ సర్జరీ అవసరం ఉంటుంది. ఈ సర్జరీ ఎమర్జెన్సీయా అనే డౌట్ డిఫరెంట్, కంపల్సరీ అనే డిఫరెంట్. ఎమర్జెన్సీ అంటే యూజువల్గా పెయిన్ లేనప్పుడు ఎమర్జెన్సీ కాదు, కానీ సర్జరీ హెర్నియా ఉన్నప్పుడు సర్జరీ చాలా మందికి కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ హెర్నియాలు ఉన్నప్పుడు రోబో విధానం ద్వారా చాలా అద్భుతమైన రిపేర్ చేయడానికి వీలవుతుంది. ఈ రోబో అనేది మన హ్యాండ్ మూమెంట్ లాగే రోబో మూమెంట్ ఉంటుంది, లోపల టిప్ మూమెంట్ ఉంటుంది, కాబట్టి కాంప్లెక్స్ హెర్నియాస్ చేయడానికి చాలా వీలుంటుంది. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగాల్లో కనిపిస్తూ ఉంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పసికందుల్లో, తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తి కడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక, లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తి కడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది. ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ సరిగా అందక పేగులు కుళ్ళిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు? ఈ రోబోటిక్ సర్జరీ ఉన్న ఆర్మ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఆర్మ్ 8 mm సైజ్ ఉంటుంది. సో మనం 3 పోర్ట్స్ ఆర్ 4 పోర్ట్స్ వాడినప్పుడు, 4 పోర్ట్స్ వాడినప్పుడు
8 mm కట్స్ 4 ప్లేసెస్లో పెడతాం. అందులోంచి రోబోటిక్ ఆర్మ్స్ పెడతాం. ఈ రోబోటిక్ ఆర్మ్స్ పెట్టిన తర్వాత సర్జన్ కన్సోల్లో కూర్చొని అబ్డామిన్లో 3D అండ్ HD విజన్ ద్వారా చూస్తూ సర్జరీ చేస్తారు. ఇంకా ఈ సర్జరీ చేసేటప్పుడు ఆ రోబోటిక్ ఆర్మ్స్ టిప్స్ అనేది మన హ్యాండ్ లాగా 7 degree మూమెంట్ ఉంటుంది. సో ఈ 7 degree మూమెంట్ వల్ల కాంప్లెక్స్ ఏరియాలోకి వెళ్ళడము, డిఫికల్ట్ ఏరియాలో చేయడము, ఇంకా అత్యంత ఖచ్చితత్వమైన దృశ్యం ద్వారా అంటే ఇమేజ్ ద్వారా సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇందువల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? పేషెంట్కి చిన్న చిన్న హోల్స్ ఉండడం ద్వారా మనకి పెయిన్ తగ్గుతుంది, వాళ్ళు త్వరగా రికవరీ అయ్యి వాళ్ళ ఆఫీసెస్కి డ్యూటీస్కి రీజాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బ్లీడింగ్ చిన్న హోల్స్ ద్వారా చేయడం, మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ వ్యూలో చూడడం ద్వారా చిన్న చిన్న బ్లీడర్స్ని కూడా రికగ్నైజ్ చేయడము, ఎక్కువ బ్లీడింగ్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్ విషయానికి వస్తే ఈ రోబో ద్వారా ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా ఓపెన్ విధానంతో చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తోసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బొడ్డను లోపలికి బిగించి కడుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాకు ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. తరువాతి కాలంలో లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చాక మెష్ ప్లాస్టీ పద్ధతిలో సర్జరీని చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రోబోటిక్ పద్ధతిలో హెర్నియాను బాగు చేస్తున్నారు. సర్జన్ తన పూర్తి నియంత్రణలో డావిన్సీ వంటి అత్యాధునిక రోబోటిక్ చేతులను కన్సోల్ ద్వారా నడిపిస్తూ అత్యంత ఖచ్చితత్వంతో చికిత్స అందిస్తారు. మ్యాగ్నిఫైడ్ వ్యూ ద్వారా లోపల నాడీ వ్యవస్థ, రక్తనాళాలను స్పష్టంగా చూస్తూ కండరాల రంధ్రాన్ని సరిచేయవచ్చు. రోబోటిక్ ఆర్టికులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ 360 డిగ్రీల కోణంలో తిరగటం వల్ల సంప్రదాయ లాప్రోస్కోపీ కంటే మరింత ఖచ్చితత్వంతో మెష్ను అమర్చటం సాధ్యమవుతోంది. హెర్నియా సర్జరీ చేసినప్పుడు అది లాప్రోస్కోపీ కానీ, ఓపెన్ కానీ, రోబో కానీ, ప్రతి హెర్నియా సర్జరీలో చాలా మందికి మెష్ వాడడం జరుగుతుంటుంది. వెరీ వెరీ రేర్గా కొంతమందికి మాత్రమే మనం మెష్ వేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఎమర్జెన్సీలో చేసినప్పుడు కానీ, లేదా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే మెష్ మనం వాడడం. చాలామందికి మనం మెష్ వాడతాం. ఈ మెష్ ఎందుకు వాడాలి? మెష్ ఎందుకు వాడాలంటే ఈ హెర్నియాకి రావడానికి గల కారణం ఏంటంటే పొట్టగోడల్లో ఉన్న కండరాలు వీక్గా ఉండడం. వాటిని కుట్టు వేయడం ద్వారా వాటిని సరిపరచలేం. సో అందువల్ల మనం వాటిని స్ట్రెంథెన్ చేయడానికి మనం మెష్ వాడాల్సి ఉంటుంది. ఈ మెష్ ఎలా ఉంటుంది? ఒక చిన్న పేపర్ లాగా, ఒక జాలి లాగా ఉంటుంది. ఇది మన బాడీలో లైఫ్ టైం అలానే ఉండిపోతుంది. దీనివల్ల ఏమైనా రిస్క్లు ఉన్నాయా అంటే ఇది బయాలజికల్లీ ఇనర్ట్ అండ్ కంపాటబుల్. అంటే ఇది మన బాడీలో కలిసిపోతుంది, దానివల్ల ఎలాంటి రియాక్షన్స్ ఉండవు. సో ఈ మెష్ వాడడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెష్ లేకుండా హెర్నియా సర్జరీ చేయడం ద్వారా రికరెన్స్ రేట్స్ నియర్లీ 20 to 30% ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మోడర్న్ సర్జరీస్లో అడ్వాన్స్డ్ మెషెస్ని యూజ్ చేస్తున్నాం. హెర్నియాకు రోబోటిక్ సర్జరీ వల్ల శస్త్రచికిత్స అనంతరం రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయం 80% వరకు తగ్గుతాయి. చిన్న ఘాటుతోనే ఆపరేషన్ పూర్తవుతుంది. అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక హెర్నియా ఆపరేషన్ తర్వాత జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోనప్పుడు కూడా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే బరువులెత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి. కాన్పు తర్వాత, అలాగే సిజేరియన్ తర్వాత పొత్తికడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి. మనలో కొంతమంది చాలా సునాయాసంగా మెట్లెక్కేస్తుంటారు. అదే కొందరైతే 4-5 మెట్లెక్కగానే ఆయాసంతో రొప్పడం మొదలు పెడతారు. ఈ రకమైన ఆయాసాన్ని పెద్దగా పట్టించుకోరు. వయసు పైబడుతోందని, అందుకే అలా ఆయాసం వస్తుందని సరిపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రకమైన ఆయాసాన్ని ఒక హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి. ఇలాంటి ఆయాసం వెనుక సాధారణ రక్తహీనత మొదలుకొని ఊపిరితిత్తులు, గుండె జబ్బుల వరకు చాలా కారణాలే దాగి ఉండొచ్చునని చెబుతారు డాక్టర్లు.
మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం రావడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా మెట్లెక్కినప్పుడు కానీ లేదంటే శారీరక శ్రమ లేనటువంటి వ్యక్తుల లోపల మెట్లెక్కినప్పుడు ఆయాసం రావడం అనేది సర్వసాధారణమే. కానీ ఇది గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల లోపల కానీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల లోపల కానీ, రక్తము తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల్లో, అంటే రక్తం లోపల హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల్లో, అంటే దీన్నే వైద్య పరిభాష లోపల ఎనీమియా అంటాము, రక్తహీనత అంటాము. సో ఇలాంటి వ్యక్తుల లోపల కానీ, ఫిట్నెస్ లేనటువంటి వ్యక్తుల లోపల కానీ ఇది సర్వసాధారణం కాదు. ముఖ్యంగా గుండె సమస్యల వల్ల వచ్చే ఆయాసానికి, ఈ ఆయాసం అనేది నడిచినప్పుడు కానీ, మెట్లెక్కినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ దమ్ము లేదా ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పడుకున్న తర్వాత దమ్ముతో ఉలిక్కిపడి లేచేటటువంటి అవకాశం ఉంటుంది, అంటే గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల్లో. ఇదే కాకుండా ఇలాంటి ఆయాసంతో పాటు ఛాతిలో నొప్పి రావడము, గుండె దడగా ఉండడము, ఈ కాళ్ళలో పాదాల లోపల వాపు రావడం అనేటటువంటిది ఉంటుంది. గుండె సమస్యల్లో ముఖ్యంగా దగ్గుతో పాటు నురగ అనేటటువంటిది గులాబీ రంగులో ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఈ నడిచినప్పుడు మెట్లెక్కినప్పుడు ఆయాసం అనేటటువంటిది వస్తుంది. అదే కాకుండా వీళ్ళ లోపల దగ్గుంటుంది, దగ్గుతో పాటు తెమడ వస్తుంది, ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, పిల్లి కూతలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జ్వరము తీవ్రంగా ఉంటుంది. దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఛాతిలో నొప్పి రావడము. అయితే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల లోపల నెబులైజేషన్ కానీ అదేవిధంగా ఇన్హేలర్స్ వాడినప్పుడు ఈ ఆయాసం అనేటటువంటి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల లోపల నెబులైజేషన్ కానీ ఇన్హేలర్స్ వాడిన తర్వాత ఈ ఆయాసం అనేటటువంటిది తగ్గిపోదు. తేడాలను ఈ విధంగా గుర్తించవచ్చు. ఆయాసం తగ్గించుకోవడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయాలి. సమతుల ఆహారం తీసుకోవడము, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ అలవాటు చేసుకోవడము, దుమ్ము ధూళి ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండకుండా ఉంటే బాగుంటుంది. గాఢమైన వాసనలకు ఎక్స్పోజ్ కాకూడదు, ముఖ్యంగా ఈ తాలింపు వాసనలు కానీ అదేవిధంగా గాఢమైన స్మెల్స్ వచ్చినప్పుడు కానీ వాటికి దూరంగా ఉండాలి. అదే కాకుండా ఈ పొగకు ఎక్స్పోజ్ కాకూడదు. అదే కాకుండా ఎవరైతే పనిచేస్తున్నటువంటి ప్రదేశాల లోపల ఈ విషపూరిత కణాలకు కానీ విషపూరిత వాయువులకు కానీ ఎక్స్పోజ్ కాకూడదు. చల్లటి గాళ్ళకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. చల్లటి నీళ్లను ఎక్కువగా తాగకూడదు. పరిశ్రమల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ అదేవిధంగా ఎక్కువగా పొగకు ఎక్స్పోజ్ అయ్యేటటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒకవేళ అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్లను ధరించాలి. తలపై పట్టుకుచ్చు లాంటి జుట్టు ఇవాళ పల్చబడిపోతుంది. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు నేడు సిరుల కుదుళ్లను పెకిలిస్తున్నాయి. 25 ఏళ్ల వయసుకే ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలడం మొదలైపోతుంది. 3 వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? జుట్టు రాలడాన్ని అరికట్టలేమా? జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి? జీవనశైలి అలవాట్లు, ఆహారం, సబ్బులు, షాంపూలు ఇత్యాది విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం అనేది ఈ మధ్య మనలో చాలా మందిలో ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడానికి పోషకాహార లోపాలు, కాలుష్యం మొదలుకొని జీవనశైలి అలవాట్ల వరకు అనేక కారణాలు కనిపిస్తాయి. అయితే వ్యక్తిగతంగా ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జుట్టు రాలడాన్ని చాలా వరకు అరికట్టొచ్చని చెబుతారు నిపుణులు. మన శరీరానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంత అవసరమో శిరోజాల సంరక్షణకు కూడా అంతే అవసరం. ఇందులో భాగంగా సరిపడినన్ని మంచినీళ్లు తాగుతుండాలి. దీంతో శరీరంలో నీటి స్థాయి సమతూకంగా ఉంటుంది. అంతేకాదు మలినాలు, వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా జుట్టు కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. అవసరమైతే వైద్యులను సంప్రదించి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి. ఇక జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే క్రమం తప్పకుండా వెంట్రుకల్ని కత్తిరించుకుంటూ ఉండాలి. తలస్నానానికి బాగా వేడిగా ఉండే నీళ్లు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుర్లకు నష్టం కలుగుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని తలస్నానానికి ఉపయోగించాలి. వెంట్రుకలు దృఢత్వాన్ని సంతరించుకోవాలంటే స్నానం తర్వాత కండిషనర్ను తప్పనిసరిగా రాసుకోవాలి. స్నానం చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు జుట్టును సహజంగానే ఆరనివ్వాలి. వేడి కలిగించే హెయిర్ డ్రయర్స్ను అధికంగా వాడడం వల్ల కుదుళ్లలో దురద, ఎలర్జీలు, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే తలస్నానం చేశాక జుట్టును తుడుచుకునేందుకు మామూలు టవల్స్ బదులు మైక్రోఫైబర్ ర్యాపర్స్ ను వినియోగించడం మేలు. తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే దువ్వెనను ఉపయోగించడం ఉత్తమం. జుట్టు ఆరోగ్యానికి మసాజ్కు మించిన సాధనం మరొకటి లేదు. కనీసం వారానికి ఒకసారైనా జుట్టుకు మసాజ్ చేసుకోవడం మేలు. ఈ జాగ్రత్తలు జుట్టు రాలడాన్ని చాలా వరకు అరికడతాయి. శిరోజాలు ఒత్తుగా ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. జిమ్లో గంటల తరబడి చెమటలు చిందించకుండా కఠినమైన డైటింగ్ చేయకుండానే సులువుగా బరువు తగ్గిపోతే ఎంత బాగుంటుందో కదా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన GLP-1 మందులు సరిగ్గా ఇదే చేస్తామంటున్నాయి. మధుమేహాన్ని అదుపు చేయడానికి తీసుకువచ్చిన ఈ మందులు బరువును తగ్గించడానికి సైతం తోడ్పడుతున్నాయి. ఆకలిని నియంత్రించి బరువును వదిలించే ఈ GLP మందులు, ఇంజెక్షన్లని ఊబకాయంతో బాధపడే వారికి ఒక వరమని చెప్పుకోవచ్చా, లేక వీటితో దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. GLP-1 మందుల ప్రత్యేకత ఏమిటి? తరచూ పేషెంట్స్ ఇప్పుడు GLP-1 అగోనిస్ట్ అనే మందుల గురించి అడుగుతూ ఉంటున్నారు. ఈ మందుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి అత్యధికంగా బరువు తగ్గించగలిగే కెపాసిటీ ఉన్న మందులు అన్నమాట. ఈ మధ్యకాలంలో చూసుకుంటే డయాబెటీస్ అనేది ఎక్కువగా చూస్తుంటున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఊబకాయం. మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోవటం వల్ల, ఆహార శైలి సరిగ్గా ఉండకపోవటం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళలో చాలామంది ఈ ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనివల్ల అనేక కాంప్లికేషన్స్ అని మనం తరచూ చూస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా డయాబెటీస్, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు మరియు బీపీ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. కానీ అదృష్టశాస్తు మనకి ఇప్పుడు అనేక మంచి మందులు వచ్చినాయి. వీటిలో భాగంగా GLP-1 అగోనిస్ట్ అనే మందుల గురించి చెప్పుకోవాలి. ఇవి షుగర్ అదుపులో పెట్టడంతో పాటు బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. GLP-1 మందులు కేవలం డయాబెటీస్ కోసమేనా, లేక బరువు తగ్గడానికి కూడా వాడొచ్చా? మనకి ముఖ్యంగా GLP-1 అగోనిస్ట్ మందుల గురించి చెప్పాలనుకుంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సిమాగ్లూటైడ్, రెండోది టిర్జిపెటైడ్. ఈ మందులు ముఖ్యంగా బరువు తగ్గడానికి బాగా పనిచేస్తాయి. వీటితో పాటు షుగర్ తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ మందులు ఎవరెవరు డయాబెటీస్తో బాధపడుతూ ఊబకాయంతో కూడా బాధపడుతున్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా డయాబెటీస్ లేకపోయినా లావుతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మందులు ఇచ్చి వాళ్ళకు బరువు తగ్గించగలిగి ఊబకాయంతో వచ్చే సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. GLP-1 మందులు తీసుకుంటే బరువు ఎలా తగ్గుతుంది? ఈ మందులు ఎలా పనిచేస్తాయంటే మన బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. అక్కడ మనకి ఆకలి అనేది అక్కడ డిసైడ్ చేయబడుతుంది. ఈ హైపోథాలమస్లో ఈ మందులు యాక్ట్ చేయటం వల్ల ఆకలి తగ్గించే హార్మోన్స్ లెవెల్స్ పెంచి మీరు తీసుకునే ఆహారం పోర్షన్ ఏది ఉందో అది బాగా తగ్గించి మీకు దానివల్ల మీకు బరువు తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ మందులు పేగు మీద కూడా యాక్ట్ చేసి పేగుల యొక్క కదలిక తగ్గించడం వల్ల మీరు తక్కువ తిన్న తర్వాత వెంటనే మీకు కడుపు నిండిపోయి మీరు ఎక్కువ ఫుడ్ తీసుకునే అవకాశం ఉండదు. దీనివల్ల కూడా ఇండైరెక్ట్గా మనం తీసుకునే ఆహారం పోర్షన్ తగ్గి మీరు క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. షుగర్ జబ్బు లేని వాళ్ళు కూడా బరువు తగ్గడానికి GLP-1 మందులు వాడొచ్చా? GLP-1 అగోనిస్ట్ అనేది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్కే కాదు, ఇది షుగర్ తగ్గించడంతో పాటు ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ మందులు ఇవ్వగలిగి వాళ్ళు బరువు తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ మందులు షుగర్ లేని పేషెంట్స్ కూడా ఈ మందులు వేసుకోవటం వల్ల బరువు తగ్గగలుగుతారు. దీంతో పాటు లో షుగర్ అయ్యే ప్రమాదం కూడా ఉండదు. సో అందువల్ల డయాబెటీస్ లేని పేషెంట్స్ ఎవరెవరు అత్యధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఈ మందులు తీసుకోవచ్చు. GLP-1 మందులతో బరువు తగ్గడం సురక్షితమేనా? దుష్ప్రభావాలు ఉంటాయా? చాలా మందికి GLP-1 అగోనిస్ట్ అనేది టాలరేట్ చేయగలుగుతారు. టాలరెన్స్ పెంచడానికి మనం చిన్న డోస్తో మొదలుపెట్టి ప్రతి నెల డోస్ పెంచుకుంటూ వెళ్తూ పేషెంట్ యొక్క టాలరెన్స్ బట్టి ఒక డోస్ అనేది సెట్ చేసి అది కంటిన్యూ చేయమని తరచూ సూచిస్తూ ఉంటాం. సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కువ మందికి వాంతులు కానీ, విరోచనాలు కానీ, కడుపు నొప్పి లాంటిది ఇబ్బందులు తరచూ వస్తూ ఉంటాయి. కంటిన్యూ చేస్తూ ఉండగా ఈ యొక్క సిమ్టమ్స్ యొక్క తీవ్రత తగ్గి టాలరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. GLP-1 మందులతో తేలికగా 10 నుంచి 15 కిలోలు బరువు తగ్గొచ్చనే వాదన నిజమేనా? వెయిట్ లాస్ అనేది డోస్ బట్టి ఉంటుంది. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ముందు చిన్న డోస్తో మొదలుపెట్టి
పేషెంట్ యొక్క రెస్పాన్స్ అంటే బరువు ఎంత తగ్గారో అది చూసుకుని ఫాలో అప్పుడు దాన్ని బట్టి డోస్ పెంచాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో చాలామంది 5 to 10% వెయిట్ లాస్, అట్లీస్ట్ 75% మంది పేషెంట్స్ ఈ GLP-1 అగనిస్ట్ వాడుతున్నప్పుడు 5 నుంచి 10% వెయిట్ లాస్ తగ్గుతూ ఉంటారు. కానీ కొంతమంది పేషెంట్స్లో రెస్పాన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 15% నుంచి 20% వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటున్నాం. GLP-1 మందులు ఆపేసిన తర్వాత మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉందా? GLP-1 అగోనిస్ట్ వాడుతున్నప్పుడు పరిశోధనలో తెలిసింది ఏంటంటే అది వాడుతుండగా వెయిట్ తగ్గటమే కాదు, ఆ తగ్గిన వెయిట్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరెవరు GLP-1 అగోనిస్ట్ వాడుతూ ఒకేసారి ఆపేశారో వాళ్ళు వెంటనే పెరగకపోయినా క్రమంగా వాళ్ళ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మేము తరచూ పేషెంట్స్కి సూచించేది ఏంటంటే GLP-1 అగోనిస్ట్ థెరపీ అనేది ఒక లాంగ్ టర్మ్ థెరపీ అని, అది ఎప్పటికీ వాడుతూ ఉండాలని, దానివల్ల వాళ్ళ ఒక వెయిట్ మెయింటైన్ చేయగలుగుతారని తరచూ సూచిస్తూ ఉంటాం. తరచూ GLP-1 అగనిస్ట్ వాడుతున్న వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంతకాలం ఈ మందులు వాడాల్సి ఉంటుంది అని. సో ఒబిసిటీ అనేది ఇప్పుడు ఒక క్రోనిక్ కండిషన్గా చూడాల్సి ఉంటుంది. అంటే డయాబెటీస్ లాగా, బీపీ లాగా ఎలాగ మనం ఎప్పటికీ మందులు వాడుతూ ఉండాలో అదేవిధంగా ఒబిసిటీకి కూడా మనం ఎప్పుడు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. పరిశోధనలో తెలిసింది ఏంటంటే GLP-1 అగనిస్ట్ థెరపీ తీసుకున్న పేషెంట్స్కి బరువు తగ్గడంతో పాటు ఆ తగ్గిన బరువు మెయింటైన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మందు ఆపితే నెమ్మదిగా క్రమంగా బరువు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మేము GLP-1 అగోనిస్ట్ తీసుకున్న వాళ్ళకి తరచూ సూచించేది ఏంటంటే మీకు వెయిట్ తగ్గటమే కాదు, మీ తగ్గిన వెయిట్ మీరు మెయింటైన్ చేయాలంటే ఈ మందు ఎప్పటికీ వాడుతూ ఉండాలని తరచూ సూచిస్తూ ఉంటాం. GLP-1 మందులు ఎవరికి మంచిది కాదు, ఎవరు వాడకూడదు? కొంతమంది పేషెంట్స్కి ఈ GLP-1 అగోనిస్ట్ థెరపీ ఇవ్వకూడదు. ఎస్పెషల్లీ ఎవరికైనా ప్యాంక్రియాటైటిస్తో బాధపడి ఉంటే లేదా ఈ మందులు వాడుతున్నప్పుడు ప్యాంక్రియాటైటిస్ అటాక్ వస్తే ఈ మందులు ఆపాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న తల్లులు కూడా ఈ మందులు వాడకూడదు. GLP-1 మందులు నిజంగా ఎవరికి అవసరం, ఎవరు వాడాలి? ఎవరెవరు ఊబకాయంతో బాధపడుతున్నారో, అంటే BMI more than 30 లేదా BMI 27 కన్నా ఎక్కువ ఉండి ఒబిసిటీ యొక్క కాంప్లికేషన్స్తో బాధపడుతున్నారు, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అంటే బీపీ కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, PCOD కానీ, ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్లో కొవ్వు చేరటం లాంటి సమస్యలతో కానీ, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి తప్పకుండా ఈ మందులు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే బరువు తగ్గడంతో పాటు ఈ యొక్క మెటబాలిక్ కాంప్లికేషన్స్ అంటే షుగరు, కొలెస్ట్రాల్ మరియు బీపీ సమస్యలు, అదేవిధంగా ఫ్యాటీ లివర్ సమస్యలు, నీ జాయింట్ పెయిన్స్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ లాంటి సమస్యలు తప్పకుండా తగ్గటం మనం చూస్తూ ఉంటాం. అధిక బరువు స్థూలకాయాన్ని వదిలించుకోవడానికి షార్ట్ కట్ల కంటే నిపుణులైన వైద్యుల సలహాలు, వారి పర్యవేక్షణ చాలా అవసరం. GLP మందులనేవి తాత్కాలిక సాయం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట రాగి పాత్రలో నానబెట్టిన సోంపు గింజల నీటిని ఉదయాన్నే తాగడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో యూరిక్ యాసిడ్ మోతాదులు క్రమంగా తగ్గుతూ వస్తాయి.